హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అర్హతలన్నిటి కూడా మనం ఇక్కడ చూసుకుంటే 10వ తరగతి నుండి, కేవలం 10వ తరగతి నుండి మనకి ఇంటర్మీడియట్ మరియు ఐటీఐ మరియు డిప్లొమా మరియు డిగ్రీ మరియు పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, అలాగే బీటెక్, ఎంటెక్ తదితర అర్హతలతో మనకైతే ఈ యొక్క ఉద్యోగ అవకాశాలను అయితే కల్పిస్తూ ఉన్నారు. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్గా అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి. సో ఇందులో మనకి కొన్ని అయితే మీకు ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్షన్ చేస్తూ ఉన్నారు. కొన్ని అయితే మీకు జస్ట్ అంటే మనకి జస్ట్ ఒక ఆన్లైన్ టెస్ట్ లాంటిది చిన్నది కండక్ట్ చేసి అండ్ అబౌట్ యువర్ చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి హెచ్ఆర్ వాళ్ళు మీకైతే ఈ యొక్క ఉద్యోగాలను రిక్రూట్ చేస్తూ ఉన్నారనమాట. సో మీరు ఎక్కడికో వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ యొక్క మొబైల్ ఫోన్స్ నుండి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కొన్ని వాటికైతే డైరెక్ట్ మీరు అప్లై చేసుకోకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే అయితే వెళ్ళి అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఖాళీలు అనే విషయానికి వస్తే మనకి 2200కు పైగా ఉద్యోగ ఖాళీలు అయితే ఉన్నాయండి. సో 2200కు పైగా అంటే మనకి ఇంచుమించు 2500 వరకు కూడా అయితే ఖాళీగా ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఫిగర్ అయితే నాకు అంత ఐడియా లేదు. సో 2200కి పైగానే అయితే మనకి అంచనా అయితే వేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎలాంటి రాత పరీక్ష కానీ ఎలాంటి ఫీజు అయితే కానీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మీరు అప్లై చేసుకున్నా లేదా ఇంటర్వ్యూకి అటెండ్ అయినా చాలు ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే మీరు గెయిన్ చేయవచ్చు. సో ఇక మీరైతే అప్లై చేసుకోవాల్సిన వాటికి మాత్రం ఆ యొక్క లింక్స్ అన్నింటినీ మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క మొబైల్ ఫోన్ నుండి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఉద్యోగాలన్నింటి కూడా వీలైనంత వరకు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు అయితే మళ్ళీ రావు మనకి. ఎవరైతే వెంటనే ఉద్యోగం కావాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అయితే నేను చెప్పుకుంటాను. ఎందుకంటే మనకి ఈ జనరేషన్లో అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో మనకి ఉద్యోగాలు అనేది చాలా తక్కువగా వస్తున్నాయి అనమాట. సో బట్ ఆంధ్రప్రదేశ్లో మనకి లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఐడిసి ద్వారా నుంచి మనకి ఇప్పటివరకు చాలా ఉద్యోగాలను అయితే రిలీజ్ చేస్తూ వచ్చారు. సో అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా చూసాము, చాలా వరకు ఉద్యోగాలను అయితే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది. సో అలా గవర్నమెంట్ నుంచే కాకుండా దానికి సంబంధించిన ఒక సంస్థ నుంచి మనకి చిన్న చిన్న పల్లెటూరులో ఉన్న విద్యార్థులకు కానీ లేకపోతే పట్టణాల్లో ఉన్న విద్యార్థులకు కానీ ఒక ట్రైనింగ్తో పాటు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తుంది ఇప్పుడు వచ్చిన ఈ యొక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి. సో ఆ యొక్క లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఆ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకొని అలాగే మన యొక్క ఛానల్ని మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉన్నా లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అందులో అడగవచ్చు, తెలుసుకోవచ్చు. అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తానని ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ట్రైనింగ్తో పాటు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్న కంపెనీ అనేది ఇక్కడ చూసుకుంటే మనకి ఇది శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరిగిందండి. ఇది జయబేరి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోండి, సీనియర్ టెక్నీషియన్ మరియు సీనియర్ డెంటర్స్ అలాగే సీనియర్ పెయింటర్స్ అలాగే సీనియర్ సర్వీస్ అడ్వైజర్స్ అలాగే సీనియర్ ఫ్లోర్ కంట్రోలర్ అలాగే సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ అలాగే సీనియర్ ఏసీ టెక్నీషియన్ కార్ అలాగే సీనియర్ ఎలక్ట్రీషియన్ కారు అలాగే సీనియర్ బాడీ షాప్ టెక్నీషియన్ అలాగే సీనియర్ కస్టమర్ కేర్ మేనేజర్ అనమాట. అన్నిటికీ కూడా మనకి 15,000 నుంచి 23,000 వరకు అయితే శాలరీస్ అయితే ఉన్నాయి. సో వేకెన్సీస్ అనేది చూసుకుంటే మనకి 10/5/5/5/2/2/2/2/2/1 అయితే ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటికీ 1 to 3 years 4 years వరకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అంటే 1 year నుంచి 4 years వరకు కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో దీనికైతే మీరు టెక్నికల్ రౌండ్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో వర్క్ లొకేషన్ వచ్చేసి శ్రీకాకుళం. 18 నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక దీనికి మేల్ ఆఫ్ ఫీమేల్ అంటే మాత్రం ఇక్కడ ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే ఏదైతే ఇక్కడ ఇవ్వలేదు. బట్ నాకు తెలిసినంత వరకు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి ఇక్కడైతే మేబీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక వెన్యూ వచ్చేసి ఏపీఎస్ఐడిసి ప్లాట్ నెంబర్ 37 ఏఎస్ఎన్ కాలనీ ల్యాండ్మార్క్ తుపాకుల బిల్డింగ్ శ్రీకాకుళం. సో బెనిఫిట్స్ వచ్చేసి మనకి ఈఎస్ఐ ప్లస్ ఈపీఎఫ్ అలాగే ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా అయితే ఉంటాయండి. సో ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి 23 మార్చి 2021 ఉదయం 10 గంటలకు మీరు ఈ ఏపీఎస్ఐడిసి ఫ్లాట్ నెంబర్ 37 ఏఎస్ఎన్ కాలనీ ల్యాండ్మార్క్ సో తుపాకుల బిల్డింగ్ శ్రీకాకుళం అక్కడికి వెళ్తే మీరైతే ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ మనం కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అంటే ఏ సర్టిఫికేట్ కావాలి లేకపోతే ఏంటి ఎలా ఉంటుంది జాబ్ ఏంటనేది అడిగి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ ఒక 2 నెంబర్లు అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. 9703698427 9703460880 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు డౌట్స్ని అయితే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మనకి విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ సిపి అండ్ సిఆర్పి హిందూపూర్ అనేది ఇచ్చారు. సో దీనికి సంబంధించి కూడా సేమ్ రిజిస్ట్రేషన్స్ అయితే మనకి ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి చూసుకుంటే డిప్లొమా మెకానికల్ లేదా ఆటోమొబైల్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ట్రైనీ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ ఖాళీలు అయితే ఉన్నాయి. 13,000 శాలరీ ఉంటుంది, ప్లస్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుంది. హిందూపూర్లో అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఎలిజిబుల్, 20 సంవత్సరాల లోపున వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. ఫ్రెషర్స్కి అయితే ఇలా ఎక్కువ అవకాశం అయితే ఇస్తున్నారండి. సో 30 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో కంపెనీ ప్రొవైడర్ సబ్సిడీ వర్కింగ్ అవర్స్ లంచ్ అయితే ఇచ్చారు. అంటే మీరు డ్యూటీలో ఉన్న టైంలో ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. రిజిస్ట్రేషన్స్ అయితే మీరు ఈ యొక్క 4 స్టెప్స్ ఫాలో అయ్యి APSS.in/ఇండస్ట్రీ ప్లేస్మెంట్స్లో లాగిన్ అయ్యి మీరు అయితే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్స్ అయితే మనకి ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే 7013425587 లేదా 8247027608 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు డౌట్స్ని కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి హెట్రో డ్రగ్స్ లిమిటెడ్, మనకి ఈ కంపెనీ నుండి అయితే మనకి ఇక్కడ ఉద్యోగాలు అయితే ఇచ్చారండి. సో ఇది నర్సాపూర్ వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి అయితే రావడం జరిగింది. సో ట్రైనీ ప్రొడక్షన్ అలాగే ట్రైనీ QA QC R&D డిపార్ట్మెంట్లో అయితే ఖాళీగా ఉన్నాయి. సో ట్రైనీ ప్రొడక్షన్కి అయితే BSc కెమిస్ట్రీ BCom BA అర్హతలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ట్రైనీ QA QC R&Dకి సంబంధించి MSc అనలిటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 2018 నుంచి 2020 పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్సే. 18 నుంచి 28 సంవత్సరాల లోపున వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 1.80 lakhs అలాగే 1.55 lakhs వరకు అయితే శాలరీస్ అయితే గెయిన్ చేయవచ్చు అనమాట. సో మొత్తంగా ఇక్కడ వేకెన్సీస్ చూస్తే 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఇక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో బెనిఫిట్స్ అనేది చూసుకుంటే ప్రొడక్షన్ బోనస్ యాజ్ పర్ కంపెనీ నార్మ్స్, అలాగే అటెండెన్స్ అలవెన్స్, అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్స్, ప్రొడక్షన్ అలవెన్స్, నైట్ షిఫ్ట్ అలవెన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా కలుపుకొని మీకు మంత్లీ 20,000 వరకు కూడా అయితే గెయిన్ చేయవచ్చు. సో ఓన్లీ 20,000 లోపు అనమాట. సో కరెక్ట్గా 20,000 అయితే మనం చెప్పలేము. సో ఇక్కడ చూసుకుంటే మనకి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం జిరాక్స్ కాపీస్ ఆఫ్ రెజ్యూమ్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు మరియు ఫోటోస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం మరియు హైదరాబాద్లో అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. సో శ్రీ YN కాలేజ్ స్ట్రీట్, నర్సాపూర్, వెస్ట్ గోదావరి డిస్టిక్ 534275 ఇక్కడైతే ఒక ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు. 27 మార్చి 2021 ఉదయం 10 గంటలకు అక్కడ మీరు హాజరవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ యొక్క లింక్ మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. GD శ్రీనివాస్ 8688594222 4244 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు డౌట్స్ని అయితే క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకి అపోలో ఫార్మసీ నుంచి అయితే కూడా మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఆ ఫార్మసీ ట్రైనింగ్ మరియు ఫార్మసీ అసిస్టెంట్, ఫార్మసిస్ట్ అనేది ఇచ్చారు. ఫార్మసీ ట్రైనింగ్ అయితే 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ అండ్ ఫార్మసిస్ట్ అసిస్టెంట్కి అయితే 10th మరియు ఏదైనా డిగ్రీ అయితే ఉండాలి, రిటైల్ మెడికల్ ఎక్స్పీరియన్స్. అలాగే ఫార్మసిస్ట్కి అయితే M.Pharmacy, B.Pharmacy, D.Pharmacy విత్ PCL సర్టిఫికేట్ అయితే ఉండాలి, అంటే పారామెడికల్ బోర్డులకు సంబంధించి కౌన్సిల్కి సంబంధించి రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో మేల్ క్యాండిడేట్స్ అలాగే మేల్ క్యాండిడేట్స్ ఫార్మసిస్ట్కి అయితే మేల్ ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో 9,500 నుంచి మనకి 15,000 వరకు అయితే శాలరీస్ ఉన్నాయి, ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయండి. సో ఇక్కడ 300 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో HR రౌండ్ అలాగే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడలో అయితే మీరు జాబ్ లొకేషన్ చేయాల్సి ఉంటుంది. అడిషనల్ బెనిఫిట్స్ వచ్చేసి PF, ESI ప్లస్ బోనస్ ప్లస్ యాన్యువల్ ఇంక్రిమెంట్ బేస్డ్ అని ఇవరు పర్ఫార్మెన్స్ని బట్టి ఇయర్లీ ఇంక్రిమెంట్ కూడా ఉంటాయి. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సింది మాత్రం 23 మార్చి 2021 ఉదయం 9 గంటలకు ఎలైట్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆపోజిట్ బస్ స్టాండ్ అవుట్ గేట్ అప్ స్టేట్స్ IOB బ్యాంక్, KN రోడ్, తాడేపల్లిగూడెం 534101 ఇక్కడైతే మీరు హాజరవ్వాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే 8074882112 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు డౌట్స్ అయితే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఛానల్ ప్లే రిక్రూట్మెంట్ రివ్యూ. సో అర్బన్ రూరల్ బ్యాంకింగ్ మిత్ర, రూరల్ బ్యాంకింగ్ మిత్ర ఇంటర్మీడియట్ లేదా దానికంటే ఎక్కువ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 13,000 నుంచి 14,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. 18 నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాలండి. సో 30 వేకెన్సీ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. శ్రీకాకుళంలో అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. PF, ESI ప్లస్ ట్రావెల్ అలవెన్స్ కూడా అయితే ఇస్తారు, పర్ డేకి 60 రూపీస్. సో ఇక్కడ మీరు 25 మార్చి 2021 ఉదయం APSCGC ప్లాట్ నెంబర్ 37 ASN కాలనీ, ల్యాండ్ మార్క్ తుపాకుల బిల్డింగ్, శ్రీకాకుళం అక్కడైతే మీరు హాజరవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే సురేష్ 799379957996 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు డౌట్స్ అయితే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు చెప్పింది నేను అన్ని నోటిఫికేషన్స్ ఒకైతే ఇప్పుడు చెప్పబోయే నోటిఫికేషన్ అండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి చాలామందికి. ఇందులోనే మనకి నియర్లీ మనకి 1,200 వరకు అయితే జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 1,200 కాదు, నియర్లీ 1,500 వరకు అయితే ఇందులో జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది మెగా జాబ్ డ్రైవ్ గుంటూరు డిస్టిక్లో అయితే ఈ యొక్క జాబ్ మేళ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలా కంపెనీస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి. సో ఇవన్నీ నేను మీకు చెప్తాను. సో డేట్ అనేది మనకి 23 మార్చి ఉదయం 10 గంటలకు మీరు శ్రీ సాయి డిగ్రీ కాలేజ్, వినుకొండ, గుంటూరు డిస్టిక్లో అయితే హాజరవ్వాల్సి ఉంటుంది. వెళ్ళేటప్పుడు మీ యొక్క సర్టిఫికేట్ల జిరాక్స్లతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఒరిజినల్ అయితే తీసుకెళ్ళండి. ప్లస్ మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం శానిటైజర్, మాస్క్ అండ్ కంపల్సరీ ఉండాలి. సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. సో మీరు
జస్ట్ ఆ ఇంటర్వ్యూకి వెళ్తే మాత్రం చాలు, మ్యాక్సిమం మీరైతే జాబ్ గెయిన్ చేయవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్ రాజా మెషిన్ ఆపరేటర్ 800 వేకెన్సీ అయితే ఉన్నాయండి. 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఐటీ చదివిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 10,000 శాలరీ ఉంటుంది. 18 నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళు అప్లై చేసుకోవాలి. మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. అపోలో ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, అలాగే ట్రైనీ 100 వేకెన్సీ ఉన్నాయి. ఎంఫార్మసీ, బీఫార్మసీ, డిఫార్మసీ, 10th క్లాస్ ఇంటర్వ్యూ లేదా ఎనీ డిగ్రీ ప్లస్ పీసీఐ సర్టిఫికేట్, రిటైల్, మెడికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇందాక మనం చెప్పాం కదా ముందు నోటిఫికేషన్ సేమ్ యాజ్ యూజువల్. సో 10,000 నుంచి 18,000 వరకు శాలరీ ఉంటుంది. ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. 18 నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. మేల్, ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్ కుటుంబ్ కేర్ అనేది ఇచ్చారు. ప్రమోటర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 63 వేకెన్సీ ఉన్నాయి. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 13,000 అయితే శాలరీ ఉంటుంది. 18 నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్సే. ఎస్బీఐ కార్డ్స్ అండ్ లోన్స్ క్వాసెస్ కార్పొరేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ బీఆర్ఈ 100 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ ఇవ్వలేదు. సో 11,000 నుంచి 14,000 అయితే శాలరీ ఉంటుంది. ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. 18 నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. హెట్రో డ్రగ్స్ ప్రొడక్షన్ క్యూసీ ఇచ్చారు. మనకి 150 వేకెన్సీ ఉన్నాయి. ఎనీ డిగ్రీ లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా ఐటీఐ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10,000 నుంచి 16,000 అయితే శాలరీ ఉంటుంది. 18 నుంచి 20 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఇక మెట్రో క్యాషియర్స్, సేల్స్ అసోసియేట్స్, సిఆర్ఎం, లాజిస్టిక్స్ 350 వేకెన్సీ ఉన్నాయి. ఎస్ఎస్సీ, ఇంటర్, ఎనీ డిగ్రీ 10,000 ప్లస్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. 18 నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. హీరో మోటోకార్ప్ ఆపరేటర్స్ 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎస్ఎస్సీ, ఇంటర్, ఎనీ డిగ్రీ 10,631 అయితే శాలరీ ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే ఇచ్చారు. ఆర్ఎస్ఎంఐపిఎల్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. సో 20 వేకెన్సీస్. ఎస్ఎస్సీ, ఇంటర్, ఎనీ డిగ్రీ. సో అలాగే ఫ్లెక్సీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆపరేటర్స్ 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్ఎస్సీ, ఇంటర్, ఎనీ డిగ్రీ. సో 11,000 అయితే శాలరీ ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. పీవీఆర్ సినిమాస్ సిఆర్ఎం ఎగ్జిక్యూటివ్స్ అనేది ఇచ్చారు. సో 40 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఎస్ఎస్సీ, ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ 10,000 నుంచి శాలరీ ఇక్కడ ఉంటుందండి. సో మనకి ఇక్కడ 10,800 అయితే ఇచ్చారు. సో 10,000 నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుందని అయితే నాకు తెలిసినంత వరకు. ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా అయితే ఉంటాయంట. సో 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్, ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు. నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ డిఈఓ హెల్పర్స్ అనేది ఇచ్చారు. 100 వేకెన్సీ ఉన్నాయి. ఎస్ఎస్సీ, ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ చదివిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ అనేది ఇక్కడ ఇవ్వలేదు. మేబీ అక్కడ ఇంటర్వ్యూ చేసేమని ఇస్తారా, లేకపోతే మీరు డైరెక్ట్ వెళ్ళిన తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఇస్తారని అయితే ఇక్కడ ఇవ్వలేదు. సో ఇక్కడ లోమా ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ XML డెవలపర్ 50 వేకెన్సీ ఉన్నాయి. ఎనీ కంప్యూటర్ డిగ్రీ, బీటెక్, బీఎస్సీ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంటెక్ 10,000 శాలరీ ఉంటుంది. 18 నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అపెక్స్ సొల్యూషన్ లిమిటెడ్ జూనియర్ ఆటోక్యాడ్ ఇంజనీరింగ్, జూనియర్ ఫార్మాటింగ్ అనాలిసిస్ అనమాట 20 వేకెన్సీ ఉన్నాయి. బీటెక్, డిప్లొమా, సివిల్, మెకానికల్, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ 8,500 నుంచి 9,500 ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. 18 నుంచి 28 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్, ఫీమేల్. అలాగే ఇన్నోవా సోర్స్ బీఓబీ ప్రొడక్ట్స్ బీఆర్ఈ 4 వేకెన్సీ ఉన్నాయి. అలాగే ఏదైనా డిగ్రీ. అలాగే ఇన్నోవా సోర్స్ ఫోన్పే బీఆర్ఈ 10 వేకెన్సీ ఉన్నాయి. ఎనీ డిగ్రీ 10,000 ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. 18 నుంచి 28 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్, ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకునే అవకాశం అవుతుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే 9160200652 9885958060 ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీకు డౌట్స్ని క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. www.apsc.in మీరు లాగిన్ అయ్యి మీ యొక్క నేమ్ అనేది రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 2,500 పైగా 2,500 లోపు అయితే ఈ యొక్క ఉద్యోగాలను అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇప్పటివరకు చాలామందికి నిరుద్యోగులకు అయితే ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు. ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అయితే చెప్పొచ్చు. సో మన ఛానల్లో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఈ యొక్క జాబ్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా అయితే జాబ్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.